హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బస్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2022 హోండా యాక్టివా 6G ప్రీమియం ఎడిషన్ అయితే లాంచ్ అయ్యింది. యాక్చువల్లీ ఈ టైం వరకు అయితే హోండా వాళ్ళే 7Gయో 8Gయో లాంచ్ చేయాలి, కానీ ఇంకా అలా జీజీస్ అని అప్డేట్స్ వర్షన్ వెళ్ళకుండా మనకు ప్రీమియం ఎడిషన్ అనేది తీసుకొచ్చారు. సో ముందుగా ఈ ప్రీమియం ఎడిషన్ ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి మెయిన్గా టార్గెట్ చేసింది, యూత్ని అట్రాక్ట్ చేయడానికి ఈ ప్రీమియం ఎడిషన్ అయితే ప్రస్తుతానికి 2022లో లాంచ్ చేశారు. ఇందులో మనకు మేజర్గా అప్డేట్స్ లేకపోయినప్పటికీ కాస్మెటిక్ చేంజెస్ లైట్గా ఉన్నాయి అండ్ దాంతోపాటు న్యూ కలర్ ఆప్షన్స్ అనేవి తీసుకొచ్చారు. సో ఈ వీడియోలో నేను ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో, కాస్మెటిక్ చేంజెస్ ఎక్కడెక్కడ జరిగాయి అండ్ మైల్డ్ అప్డేట్స్ అండ్ న్యూ కలర్ ఆప్షన్స్ ఏమున్నాయి అండ్ ప్రైజెస్ కంపారిజన్ ఈ వీడియోలో మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, స్టే ట్యూన్. వీడియో ఎన్ని వరకు అయితే చూడండి. కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ అన్నీ కూడా మన ఛానల్ నుంచి అయితే రెగ్యులర్గా వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ముందుగా మనము డిజైన్స్ కీస్ నుంచి స్టార్ట్ చేసినట్టయితేనో కీస్ మనకి ఇలా అయితే ఉంటాయి. సో ఎలాంటి మేజర్ అప్డేట్స్ అనేవి లేవు. సింపుల్ ఏవైతే హోండా కీస్ ఉంటాయో, యాక్టివా కీస్, అలాంటి కీసే మళ్ళీ మనకు ఈ ప్రీమియం ఎడిషన్లో కూడా తీసుకొచ్చారు. ముందుగా కాస్మెటిక్ చేంజెస్ అండ్ ఏవైతే మేజర్ అప్డేట్స్ ఉన్నాయో దాని గురించి మాట్లాడదాము. ఫ్రంట్ లుక్ వచ్చేసి మనకు సేమ్ యాజ్ ఓల్డర్ లుక్ లానే చూడొచ్చు. సో ఆల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి మనకు ఫ్రంట్ చూసినట్టయితేను. సో ఈ యూనిట్ మొత్తం కూడా సేమ్ ఉంది, ఎలాంటి డిజైన్స్ చేంజ్ అవ్వలేదు. అండ్ సైడ్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఇంకా మనకు బల్బ్స్గానే ఉన్నాయి మనకు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఆబ్వియస్లీ మనం ఎల్ఈడీస్ ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ ఇంకా మనం అప్డేట్ చేసినప్పటికి కూడా ఇంకా బల్బ్స్గానే చూడొచ్చు. సో హోండా బ్యాచింగ్ అనేది ఇప్పుడు మనకు గోల్డ్ ఫినిష్లో చేశారు, ఇంతకుముందు బ్లాక్ ఫినిష్లో ఉంటుండే. అండ్ మేజర్గా మనకు ఫ్రంట్ నుంచి చూసినట్టయితే ఈ ప్యానల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు క్రోమ్ ఎలిమెంట్స్ నుంచి సిల్వర్ క్రోమ్ నుంచి ఇప్పుడు మనకు గోల్డ్ ప్యానల్స్ అనేవి వేశారు. సో ఈ ఫ్రంట్ రెండు లైన్స్ కూడా చూస్తున్నారు కదా, ఇవి మనకు గోల్డ్ అనేది అప్డేట్ చేశారు. ఈ ప్రీమియం ఎడిషన్లో గోల్డ్ యాక్సెన్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేశారు మనకు. అండ్ ఓవరాల్ ఫ్రంట్ కట్స్ అండ్ క్రూజెస్ అన్ని కూడా యాస్టీస్ రిమైనింగ్ సేమ్ చూడొచ్చు మనకు. ఇంకా ఇక్కడ వైపు చూసినట్టయితే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తున్నారు. సేమ్ రిమైన్ మనకి ఏదైతే 6G అప్డేటెడ్ వర్షన్లో వచ్చేదో అదే టెలిస్కోపిక్ సస్పెన్షన్ మళ్ళీ మనకి ఇందులో కూడా తీసుకున్నారు. సో వీల్స్ పైన చూస్తేను ఈ ప్రైస్ సెగ్మెంట్లో ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పటికీ ఈ ప్రీమియం ఎడిషన్ ఆబ్వియస్లీ మనం అలాయ్ వీల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ ఇంకా అలాయ్ వీల్స్ ఇవ్వకుండా మనకు స్టీల్ వీల్స్ అనేవి ఇస్తున్నారు. కాకపోతే గోల్డ్ అవుట్ ఫినిష్ చేశారు మనకు. సో ఈ గోల్డ్ అవుట్ ఫినిష్ స్టీల్ వీల్స్ అనేవి ఇదేం ఫస్ట్ టైం చేసింది కదా, ఇంతకుముందు హోండా డియోలో కూడా మనకు ఈ యొక్క గోల్డ్ స్టీల్ వీల్స్ అనేవి ఇచ్చారు. సో అలాంటి లుక్స్ అనేవి మళ్ళీ మనకు ఈ యాక్టివా 6G ప్రీమియం ఎడిషన్లో తీసుకొచ్చారు. అదర్ సైడ్ మనకు ట్యూబ్లెస్ టైర్ చూడొచ్చు. ప్లస్ మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్ అండ్ ఈ ప్రీమియం ఎడిషన్ 2022లో మనకు ఎలాంటి డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేయకుండా డ్రమ్ బ్రేక్ తోటే మనము సాటిస్ఫై అయితే అవ్వాలి. సో ఇది టాప్ మోడల్. సో ఇప్పుడు మనకి ఇది ఏదైతే డిలక్స్ ఉంటుందో డిలక్స్ కంటే కూడా ప్రీమియం అండ్ ప్రీమియం ప్రైస్ కూడా ఉంటుంది మనకు. ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. బట్ సిబిఎస్ యూనిట్ అనేది చూడొచ్చు, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఇంకా మనకు ఆఫర్ చేస్తున్నారు. ఎలాంటి డిస్క్ బ్రేక్స్ అనేవి ప్రింట్ ఇవ్వలేరు. ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ అనేది చూడొచ్చు. ఓన్లీ మనకు కాస్మెటిక్ చేంజెస్ అండ్ కలర్ ఆప్షన్స్కి మనము ప్రైస్ ఇంక్రీజ్ చేయాలి అంటే ఆబ్వియస్లీ ఎంతవరకు వర్త్ అనేది ఉందనేది కూడా నేను వీడియోలో చెప్తాను, వీడియో ఎండింగ్లో. సో ఒకసారి మనం సైడ్ లుక్ మొత్తం కూడా చూసినట్టయితేను సో ఇలా మనకు సైడ్ లుక్ అనేది కనిపిస్తుంటుంది. డైమెన్షన్స్ పరంగా ఏది మారలేదు మనకు. 1.68 మీటర్స్ ఆఫ్ మనకి ఏదైతే లెంత్ ఉందో సేమ్ లెంత్ మనకు రిమైన్ చూడొచ్చు. 698 మీటర్స్ ఆఫ్ బ్రెత్ అనేది ఉంది మనకు. అండ్ 162 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ యాస్టీస్ రిమైనింగ్ సేమ్ చూడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు 106 kgs ఆఫ్ వెయిట్తో ఉంటుంది మనకు యాక్టివా 6G అనేది. సో వెయిట్ కూడా ఏమీ ఇంక్రీజ్ అవ్వలేదు, సేమ్ వెయిట్ ఉంది మనకు. 106 kgs ఆఫ్ వెయిట్ ఉంది. సో సైడ్ నుంచి ఓవరాల్ లుక్ అనేది మనకి ఇలా కనిపిస్తుంటుంది. ఇందులో మనకు మేజర్ 6Gలో అప్డేటెడ్ వర్షన్ ఏంటంటే సో అవుట్ సైడ్ ఫ్యూయల్ లీడ్ అనేది చూడొచ్చు. సో ఇందులో మనకు 5.3 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. మైలేజ్ పరంగా మాట్లాడినైతే ఇట్ డిపెండ్స్. సో హోండా వెహికల్స్లో మైలేజ్ అనేది మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఎవ్రీ వెహికల్కి మనకు మైలేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ ఒకరికి ఎక్కువగా రావచ్చు, ఒకరు తక్కువ రావచ్చు. యాక్టివా 6Gలో మెయిన్గా మాట్లాడాలంటే అఫీషియల్గా చెప్పింది 50 to 60 km/లీటర్ అయితే క్లెయిమ్ చేస్తుందని చెప్తున్నారు. సో ఇంకా మేజర్ సైడ్ అప్డేట్స్ గురించి మాట్లాడినైతేనో సో మేజర్గా ఇక్కడ చూస్తే మీరు యాక్టివా ప్రీమియం అనే బ్యాచింగ్ చూడొచ్చు. ఇప్పుడు యాక్టివా అనేది మనకు గోల్డ్ ఫినిష్లో చేశారు. 6G అనేది తీసేసి మనకు ప్రీమియం అనేది రాస్తున్నారు. ఇది కూడా గోల్డ్ ఫినిష్లో ఉంది. ఇంతకుముందు మనకు క్రోమ్ ఉంటుండే, ఇప్పుడు 3D గోల్డ్ ఫినిష్ చూడొచ్చు. సో అండ్ 3 న్యూ కలర్స్లో ఇది ఒక కలర్ చూడొచ్చు, బ్లూ కలర్. సో కలర్ పేరు కూడా చెప్తాను మీకు. ఇంజన్ కూడా సేమ్ రిమైనింగ్, ఎలాంటి రిఫైన్మెంట్స్ లేవు మనకు. ఆల్రెడీ 6G ఏదైతే రిఫైన్మెంట్ ఇంజన్ ఉందో అదే మళ్ళీ మనకి ఇందులో తీసుకున్నారు. 109cc డిస్ప్లేస్మెంట్తో వస్తుంది. అండ్
8.67 bhp ఆఫ్ పవర్ ఉంది మనకు, 8000 rpm అండ్ 8.84 Nm ఆఫ్ టార్క్ ఉంది, 4500 rpmలో చూడొచ్చు మనకు. CVT గేర్ బాక్స్ వస్తుంది, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ సప్లై అయితే ఉంటుంది మనకు, అందుకే మైలేజ్ ఎఫిషియన్సీ అనేది స్లైట్గా ఇంక్రీజ్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితేను సైడ్ ఎగ్జాస్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్ రిమైనింగ్ సేమ్ చూడొచ్చు. డిజైన్ మొత్తం కూడా 6Gలో ఏదైతే డిజైన్ చూసామో అలాంటిది ఉంది. ఇంకా రేర్ వీల్ సెక్షన్ గురించి మాట్లాడైతే మనకు, సో రేర్ వీల్ టైర్ కూడా గోల్డ్ ఫినిష్లో చేశారు, గోల్డ్ స్టీల్ వీల్. సెక్షన్ ఆఫ్ టైర్ వచ్చేసి మనకు 190 10 ఇంచెస్ ఉన్నాయి, ఫ్రంట్ వచ్చేసి మనకు 90 12 ఇంచెస్ ఫ్రంట్ టైర్ ఉంటుంది. సో ఏదైతే యాక్టివా 6Gలో సెక్షన్ ఆఫ్ టైర్స్ ఉన్నాయో సో సేమ్ ప్రొఫైల్ ఆఫ్ టైర్ మనకి ఇందులో కూడా తీసుకున్నారు. సో ప్రీమియం ఎడిషన్ అనగానే మనకు వీల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు సెక్షన్ అనేది, సో ఇదొకటి మేజర్ చూడొచ్చు. అండ్ రేర్ కూడా మనకు డ్రమ్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు 3 స్టెప్ అడ్జస్ట్, ఇక్కడ చూస్తే మీరు ఇది సెకండ్ స్టెప్లో ఉంది ఇప్పుడు. సో ఇది ఫస్ట్ స్టెప్, ఈ సెకండ్, ఈ థర్డ్, 3 స్టెప్ అడ్జస్ట్ ఆఫ్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది ఇందులో మనకు ఆఫర్ అనేది చేస్తున్నారు. రేర్ సింగిల్ మోనోషాక్ అనేది ఉంది మనకు. అండ్ రేర్ కూడా మనకు డ్రమ్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంటే ఆబ్వియస్లీ డిస్ప్లే లేనప్పుడు మనకు రేర్ కూడా డిస్క్ అనేది ఉండదు, ఆబ్వియస్లీ డ్రమ్ తోటే సాటిస్ఫై అవ్వాలి. సో బ్లాక్ అండ్ సిల్వర్ ఫినిష్ ఆఫ్ కాంబినేషన్ మనకు డ్యూయల్ టోన్ ఇంజన్ చూడొచ్చు మనకు, పెయింట్ స్కీమ్ అనేది ఇస్తున్నారు. కిక్ స్టార్ట్ అనేది మనకి ఇక్కడ ఉంది. సో ఇంకా రేర్ ప్రొఫైల్లో కూడా మనకు ఎలాంటి మేజర్ చేంజెస్ అనేవి లేవు. సో ఇక్కడ చూస్తేనే మీరు సేమ్ మనకు బల్బ్ ఏదైతే మనకు టెయిల్ లైట్ ఉంటుందో సేమ్ మళ్ళీ మనకు అది కూడా తీసుకున్నారు. సో డిజైన్స్ పరంగా అంతా కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది మనకు, ఎలాంటి మేజర్ చేంజెస్ అనేవి లేవు. ఇంకా మేజర్ కాస్మెటిక్ అప్డేట్స్లో మనకు థర్డ్ అప్డేట్ వచ్చేసి మనకు సీట్ కవర్. సో ఇప్పుడు బ్రౌన్ సీట్ కవర్ అనేది ఇస్తున్నారు. ఇంతకుముందు యాక్టివా 5Gలో ఇలాంటి కాంబినేషన్ వచ్చినుండే మనకు, యాక్టివా 5Gలో బ్రౌన్ సీట్ కవర్ అనేది వచ్చినుండే. సో ఇప్పుడు మళ్ళీ మనకు ప్రీమియం ఎడిషన్ 6Gలో ఈ బ్రౌన్ సీట్ కవర్ అనేది ఆఫర్ చేస్తున్నారు మనకు, బ్లాక్ తీసేసి బ్రౌన్ ఇస్తున్నారు. సో రిమైనింగ్ బూట్ స్పేస్ అంతా కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మనం బూట్ స్పేస్ ఇక్కడ నుంచే ఓపెన్ అనేది చేయొచ్చు. ఇక్కడ చూస్తే మనము బూట్ స్పేస్ అనేది, సో ఇందులో అండర్ స్టోరేజ్ అనేది మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఏదైతే 6Gలో ఉండేనో సో సేమ్ స్పేస్ ఉంది. ఒక డీసెంట్ సైజ్ హెల్మెట్ అనేది ఫిట్ అవుతుంది మనకి ఇందులో చూసినట్టయితేను. సో ఫ్యూయల్ లీడ్ అనేది ఇంతకుముందు ఇక్కడ ఉంటుండే, సో పెట్రోల్ బంక్లో కష్టంగా ఉంటుండే ఇక్కడ ఉంటే, సో ఇప్పుడు మనకు తీసేసి అవుట్ సైడ్ ఫ్యూయల్ లీడ్ అనేది ఇస్తున్నారు. సో అవుట్ సైడ్ ఫ్యూయల్ లీడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు, 6Gలో ఫైనల్లీ మార్చారు. నాకు తెలిసి ఇంకా అప్డేటెడ్ ఫీచర్స్ రావాలంటే యాక్టివాలో డిస్క్ బ్రేక్ కానివ్వండి, సో ఫ్యూచర్స్ పరంగా అప్డేట్స్ అవ్వాలి అనుకుంటే ఇంకా 10G వరకు అయితే వెయిట్ చేయాలి మనము. అండ్ ఇక్కడ టూల్ కిట్ కూడా నైస్లీ ఇంటిగ్రేషన్ అనేది చేశారు సీట్లోని, ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకు వెహికల్ వీల్ ఓపెన్ చేయడానికి సంబంధించి అన్నీ కూడా నీట్గా ఇంటిగ్రేటెడ్ చేశారు, నైస్ టచ్. సో ఇంకా స్పేస్ విషయం మాట్లాడితే మనకు స్పేస్ కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంది ఇక్కడ చూస్తాను. సో డీసెంట్ మనకు ఫుడ్ ఏరియాస్ స్పేస్ అనేది ఉంటుంది మనకు. అండ్ మెయిన్గా మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక హుక్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇది ఫోల్డబుల్ అయితే కాదు, ఫిక్స్డ్ హుక్ అనేది ఉంది. ఇక్కడ మనకు ఇక్కడ కూడా ఫిక్స్డ్ హుక్ అనేది లోపల ఉంది మనకు. 2 హుక్స్ అనేవి 3 kgs అప్ టు మనకు మ్యాక్సిమం కెపాసిటీ అనేది ఉంది. సో కీ సిస్టమ్ అంతా కూడా కీది మనకు సంబంధించి ఆల్మోస్ట్ సేమ్ ఉంది మనకు. సో ఫ్యూయల్ ఓపెన్ చేయడానికి ఇలా, అండ్ సీట్ ఓపెన్ చేయడానికి అయితే ఇది మనకి కిందికి ప్రెస్ చేయాలి సీట్ దగ్గర పెట్టి. అండ్ ఇది ఆఫ్ చూడొచ్చు, ఇది ఇగ్నిషన్ ఆన్ చూడొచ్చు, అండ్ లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఆల్మోస్ట్ సేమ్ ఉంది మనకు. అండ్ ఇంకొకటి మేజర్గా మాట్లాడాల్సింది మనము ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో ఈ ప్రీమియం ఎడిషన్లో మనము ఇంత ప్రైస్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, ఇంత ప్రైస్ ఇంక్రీజ్ అయినా కూడా ఇస్తున్నప్పుడు, సో ఎలాంటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది లేదు మనకి, ఇంకా అనలాగే చూడొచ్చు. సో అదర్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనకు 7-inch టచ్ స్క్రీన్ ఇస్తున్నారు, 5-inch టచ్ స్క్రీన్ ఇస్తున్నారు. ఇదే 1 lakh రూపీస్కి మనకు టచ్ స్క్రీన్స్ ఆఫర్ చేస్తున్నప్పుడు, ఎల్సిడి డిస్ప్లేస్ ఆఫర్ చేస్తున్నప్పుడు ఇంకా మనకు అనలాగ్ మీటర్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు హోండా వాళ్ళ నుంచి అయితే అర్థం కాలేదు. బట్ ఇది కూడా అవుట్డేటెడ్ చూడొచ్చు. మనకు స్పీడోమీటర్ ఉంది, అండ్ ఓడోమీటర్ ఉంది, అండ్ ఫ్యూయల్ రేంజ్ ఉంది, దట్స్ ఇట్. ఏదైతే మనము స్టాండర్డ్ వర్షన్లో చూస్తుంటామో అలాంటి మీటరే మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో కూడా ఇస్తున్నారు. అండ్ హ్యాండిల్ బార్స్ పొజిషన్ అంతా కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది మనకు. హై బీమ్, లో బీమ్ చూడొచ్చు మనకు, స్విచ్ క్వాలిటీ అనేది, అండ్ ఇండికేటర్ హారన్ అనేది ఉంది. ఇక్కడ సైడ్ మనకు ఇంజన్ కిల్ స్విచ్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ సింగిల్ బటన్లో అయినా ఇస్తున్నారు. బ్రౌన్ డాష్ బోర్డ్ అనేది చూడొచ్చు మనకు. ఇక్కడ చూస్తాను ప్లాస్టిక్స్ అంతా కూడా హార్డర్ ప్లాస్టిక్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ బ్రౌన్ అనేది ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. సో ఒక 2 to 3 years తర్వాత ట్యాన్ అయిపోయే అవకాశం ఉంటుంది, ఎందుకంటే లో క్వాలిటీ ఆఫ్ ప్లాస్టిక్స్ అనేవి మనకు ఎప్పుడు కూడా ప్రాబ్లమేటిక్గా ఉంటాయి. యాక్టివాలో ఇది ఒకటి మేజర్ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇంకా మేజర్గా ఇప్పుడు కాస్మెటిక్ చేంజెస్, గోల్డ్ యాక్సెస్ అనేవి వచ్చాయి, సీట్ కవర్ మారింది. ఇప్పుడు మెయిన్ కలర్ ఆప్షన్స్, ఇది బ్లూ కలర్. సో ఈ కలర్స్ యొక్క నేమ్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు మనకు. సో హోండా వాళ్ళ కలర్ నేమ్ వచ్చాయి. ఫస్ట్ మనకు మ్యాట్, సెన్ గ్రీన్, రెడ్, మెటాలిక్ అనే ఒక కలర్ తీసుకొచ్చారు. అండ్
అండ్ సెకండ్ వచ్చేసి మనకు మ్యాట్ మార్షల్ గ్రీన్ మెటాలిక్ కలర్ కూడా వచ్చింది. అండ్ థర్డ్ వచ్చేసి పెరెల్ సిరెన్ బ్లూ కలర్, ఇప్పుడు మీ స్క్రీన్ పైన వస్తుంది. రెండేమో మ్యాట్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఈ డార్క్ బ్లూ కలర్ వచ్చేసి మనకు గ్లాసీ ఫినిష్లో ఉంది మనకు. సో గ్లాస్ ఫినిష్ నచ్చే వాళ్ళకి బ్లూ కలర్కి అయితే రావచ్చు, మ్యాట్ ఫినిష్ ఇష్టం ఉన్న వాళ్ళు రెడ్ అండ్ గ్రీన్కి అయితే ఆబ్వియస్లీ వెళ్ళొచ్చు. ఇంకా కాంపిటీషన్ విషయం మాట్లాడినైతే ఈ బైక్ వచ్చేసి మనకు స్పెసిఫిక్గా టీవీఎస్ జూపిటర్కి అయితే కాంపిటీషన్ వస్తుంది 110cc సెగ్మెంట్ కేటగిరీ కింద. అండ్ హోండా డియో, ఇదే హోండా బైక్స్లో డియో కూడా వస్తుంది. అండ్ థర్డ్ మనకు హీరో మెస్ట్రో ఎడ్జ్, ఈ మూడు కూడా కాంపిటీషన్ అయితే ఇవ్వచ్చు 110cc కేటగిరీ కింద. సో పవర్ మాత్రం ఇందులో తక్కువగానే ఉంది, 7.68 bhp పవర్ అనేది మనకు ఉంది. అట్లీస్ట్ మనకు 10 bhp పవర్ అవుట్పుట్ కూడా 9 కూడా లేదు మనకు. సో పవర్ అనేది స్లైట్లీగా ల్యాగ్ ఉంది, బట్ రిఫైన్మెంట్ లెవెల్స్ మనం 6Gలో అయితే ఎక్కువగా చూడొచ్చు. సో ఇప్పుడు ప్రైస్ విషయం మాట్లాడాలి అంటే, సో ప్రైస్ వచ్చేసి మనకు ఎక్స్షోరూమ్ ప్రైస్ చెప్తున్నాను నేను. ఆన్ రోడ్ కోసం ప్రతిసారి చెప్పినట్టుగానే స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్స్ మీరు కాల్ చేసి కూడా అడగవచ్చు. ఫస్ట్లీ మనకు ఈ బైక్లోనే 6Gలోనే స్టాండర్డ్ వర్షన్ వచ్చేసి 72,400 రూపాయలు ఉంది. అండ్ డిలక్స్ వర్షన్ వచ్చేసి 74,400 రూపాయలు ఉంది. ఇప్పుడు ప్రీమియం, ఇప్పుడు మీ స్క్రీన్ పైన వస్తుంది ప్రీమియం ఎడిషన్. సో దీని ప్రైస్ వచ్చేసి మనకు 75,400 రూపాయలు. అంటే డిలక్స్కి దీనికి 1,000 రూపాయలు డిఫరెన్స్ ఉంది. అండ్ స్టాండర్డ్కి దీనికి 3,000 రూపాయలు డిఫరెన్స్ అనేది వస్తుంది. ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు వర్త్ వాల్యూ ఫర్ మనీ ఏ వేరియంట్ ఉంది, ఏది చూస్ చేసుకోవాలి అంటే, ఒకవేళ మీరు స్టాండర్డ్ వర్షన్ తీసుకుందాం బేస్ మోడల్ అనుకుంటే డెఫినెట్గా బేస్ మోడల్కి వెళ్ళిపోండి. బేస్ మోడల్కి వచ్చి దీనికైతే రావద్దు, ఎందుకంటే 3,000 రూపీస్ డిఫరెంట్. ఓన్లీ మన కలర్కి అండ్ గోల్డ్ యాక్సెన్స్కి అంత వర్త్ అయితే లేదు. బట్ ఒకవేళ మీరు డిలక్సే తీసుకుందామని మెంటల్గా ఫిక్స్ అయ్యి మీరు షోరూమ్కి వస్తే మాత్రం, డిలక్స్కి వస్తే ఒకవేళ మీకు గోల్డ్ యాక్సెన్స్ ఇష్టం ఉండి మ్యాట్ కలర్స్, న్యూ కలర్స్ ఇష్టం ఉంటే 1,000 రూపాయలు ఎక్కువ వేసి తీసుకోవచ్చు. ఎందుకంటే 1,000 రూపాయలు నాట్ ఏ బిగ్ డీల్. సో ఒక 3 ఫుల్ ట్యాంక్స్ చేస్తే మనకు 1,000 రూపాయలు అయిపోతుంది. బట్ ఒకవేళ కనుక మీరు బేస్ మోడల్ తీసుకోవడానికి వచ్చి ఈ వేరియంట్ తీసుకోకండి, ఎందుకంటే 3,000 రూపీస్లో మనకు చాలా యాక్సెసరీస్ కింద వస్తాయి. సో ఒకవేళ డిలక్స్ తీసుకుందాం అనుకుంటే ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా వేసి ఇదైతే తీసుకోవచ్చు. ఎక్స్-షోరూమ్ ప్రైస్ చెప్తున్నాను, ఆన్ రోడ్ వచ్చే వరకు మీకు ఇంక్రీజ్ అవుతుంది. ఎంత అనేది మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో షోరూమ్ డీటెయిల్స్ ఉన్నాయి, కాంటాక్ట్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కాల్ చేసి వెహికల్కి సంబంధించి అడగవచ్చు. మన ఛానల్ పేరు చెప్పి డిస్కౌంట్స్ అండ్ స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయి. అండ్ దాంతోపాటు సూన్ డెలివరీస్ ఉంటాయి. మెయిన్గా లోన్ ప్రాసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈజీగా జరుగుతుంది మన ఛానల్ నుంచి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అయితే చూడొచ్చు. అండ్ ఇంకా మన టెస్ట్ రైడ్స్ కావాలన్నా, కలర్ ఆప్షన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కనుక్కోవాలనుకున్నా కూడా మన ఛానల్ నుంచి అయితే మీరు కాల్ చేసి కూడా అడగవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో క్లోజ్ చేసే ముందు ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి మీకు హోండా యాక్టివా గురించి. సో హోండా యాక్టివా ఎప్పుడు కూడా మనకు అండర్ బ్రోన్ ఫ్రేమింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ చాసిస్ అండ్ ఫ్రేమింగ్ మొత్తం కూడా మనకు అండర్ బ్రోన్ ఫ్రేమ్ అని అంటారు. సో దీనిపైన యాక్టివా అనే ప్లాట్ఫామ్ మనకు స్కూటీ అనేది మనకు డిపెండ్ అయి ఉంటుంది. సో బిల్డ్ అనేది అవుతుంది మనకు. సో దట్స్ ఇట్ ఓవరాల్గా డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ ఆఫ్ ఆల్ న్యూ 2022 హోండా యాక్టివా 6G ఆర్ ఎల్స్ యాక్టివా ప్రీమియం ఎడిషన్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను, డీటెయిల్ వాక్ అరౌండ్. పర్ఫార్మెన్స్ రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో చేశాను నేను యాక్టివాకి సంబంధించి. ఒకసారి చూడని వాళ్ళంటే ఎవరైనా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. దట్స్ ఇట్ ఓవరాల్గా ఇది రోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.